కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్. ఏరియా కమాండర్ రూపీ అలియాస్ భాగ్య మృతి. స్పాట్లో ఆయుధాలను మరియు విప్లవ సాహిత్యాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇచ్చిన మార్చ్ 31 గడువు ముగిసిన తరుణంలో ఇక ఎన్కౌంటర్లే ప్రభుత్వాల ప్లానా? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన కాంకేర్ జిల్లాలో మరోసారి భద్రతా దళాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ నక్సల్ ఏరియా కమాండర్ రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందారు. అయితే ప్రభుత్వం ఆమెపై గతంలోనే 5 లక్షల రివార్డు ప్రకటించింది. కాంకేర్ జిల్లాలోని చోటే బేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో నక్సలైట్లు సంచరిస్తున్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా దళాలకు తారసపడడంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏరియా కమాండర్ రూపీ అక్కడికక్కడే మరణించింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మిగిలిన 5 మావోయిస్టులలో రంగబోయిన భాగ్య ఒకరుగా ఉన్నారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రూపీ మృతదేహంతో పాటు ఆమె వద్ద ఉన్నటువంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు కాంకేర్ ఎస్పీ నిఖిల్ రకేచా వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో పోలీసు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. అదేవిధంగా మాచపల్లి అడవుల్లో ఇంకా 10 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ను ముమ్మరం చేశారు. వారిని కూడా పట్టుకునేందుకు అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. నక్సల్ నేత రూపీని జనజీవన స్రవంతిలోకి రావాలని, హింసను వీడి లొంగిపోవాలని కాంకేర్ ఎస్పీ నిఖిల్ రకేచా గత కొంతకాలంగా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే ఆ విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ రూపీ తన కార్యకలాపాలను కొనసాగిస్తూ కొన్నాళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నట్లుగా అక్కడి పోలీసులు వెల్లడించారు. शासन तथा पुलिस एवं अन्य सुरक्षा बल की ओर से लगातार शेष कुछ बचे हुए माओवादी कैडर जो हिंसा के रास्ते में चल रहे थे उनसे भी अपील की गई वो समय रहते हुए हिंसा के मार्ग छोड़कर मुख्यधारा में शामिल होकर एक शांतिपूर्ण जीवन जीना बेहतर होगा. इस अपील को सुनते हुए हाल फिलहाल में काफ़ी बड़ी संख्या में माओवादी कैडर ने समाज की मुख्यधारा में शामिल होकर पुनर्वास किया गया. लेकिन उत्तर बस्तर डिवीजन में एसीएम रूपी एवं अन्य कुछ माओवादी कैडर द्वारा लगातार हिंसा के रास्ते में चल रहे थे. आज दिनांक 13 अप्रैल को जिला कांकेर में छोटे बेटिया एवं प्रतापपुर की सीमावर्ती इलाके में मासपल्ली एवं खिडूर जंगल क्षेत्र में माओवादियों की उपस्थिति का सूचना के आधार पर सुरक्षा बल अभियान के लिए रवाना हुई. अभियान के दौरान आज प्रातः से लेकर अनेक बार माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई. मुठभेड़ के उपरांत इलाका के सर्चिंग में एसीएम रूपी का डेड बॉडी रिकवर किए गए थे. आसपास घटनास्थल से 9mm पिस्टल एवं अन्य सामग्री भी बरामद किया गया. उल्लेखनीय है कि वर्ष 2025 में DKSRC मेंबर विजय रेड्डी जिसका डेड बॉडी मानपुर मोहल्ला जिला में बरामद की गई, उसकी पत्नी एसीएम रूपी है. और आखिरी तेलुगु कैडर जो बस्तर संभाग में जो सक्रिय थे वो एसीएम रूपी थे. आज की मुठभेड़ के पश्चात उनके डेड बॉडी रिकवर की गई है. पुनः एक बार बस्तर पुलिस की ओर से, शासन की ओर से और अन्य सुरक्षा बल की ओर से शेष कुछ माओवादी कैडर अभी भी जैसे बस्तर संभाग के अंतर्गत विभिन्न इलाका में जो काफ़ी कम संख्या में गिने चुने जो सिंगल डिजिट की संख्या में है उनसे भी हमारा अपील है समय रहते हुए वो मुख्यधारा में शामिल हो जाना उचित और बेहतर होगा. ఎంతో కాలంగా మాచ్పిల్లి అటవీ ప్రాంతంలో భయాందోళన కలిగిస్తున్నటువంటి కీలక కమాండర్ హతం కావడంతో ఆ ప్రాంతంలో మావోయిస్టుల నెట్వర్క్ గట్టి దెబ్బ తగిలినట్లయిందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇక రూపీ వివరాలు చూసుకున్నట్లయితే భర్త విజయారెడ్డి వయస్సు సుమారు 45 సంవత్సరాల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. నివాసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక శారీరక గుర్తులు చూసుకున్నట్లయితే పొట్టి రూపం, నలుపు రంగు, సాధారణ లావు శరీరం, గుండ్రని మొహం, నల్లని మరియు పొడవైనటువంటి జుట్టు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే భాషలు తెలుగు, గోండి, అదేవిధంగా హిందీ మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే ఆవిడ పనిచేసినటువంటి విధానాలు చూసుకున్నట్లయితే ఏసీఎం మేడ్కి LOS కమాండర్గా, పర్తాపూర్ ఏరియా కమిటీ KAMS ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇకపోతే తాను వాడేటువంటి ఆయుధం కూడా 303 రైఫిల్గా పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఒక్క ఎన్కౌంటర్ నిజంగానే అందరినీ షాకింగ్కి గురి చేసింది. ఎందుకంటే మార్చ్ 31 తర్వాత డెఫినెట్గా ఉన్నటువంటి మావోయిస్టులందరూ కూడా లొంగిపోవాలని ప్రభుత్వాలు సూచించాయి.
కానీ ఇప్పటి వరకు కూడా గతంలో ఎవరైనా చాలామంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి సందర్భాలు చూసాం. దాని తర్వాత ఇక మావోయిస్ట్ రహిత దేశంగా దేశాన్ని తీర్చిదిద్దుతామని బీజేపీ ప్రభుత్వం ఒకవైపు చెప్తూనే ఉన్నది. అయితే దానికి సంబంధించినటువంటి మార్చ్ 31 డెడ్ లైన్ కూడా విధిస్తూ ఎప్పుడో ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఈ డెడ్ లైన్ విధించింది. అయితే ఇప్పటి వరకు కూడా మార్చ్ 31 తర్వాత కూడా ఇంకా ఉన్నటువంటి మావోయిస్టులను లొంగిపోవాలని సూచించినా కానీ ఇప్పటికీ కూడా కొంతమంది మావోయిస్టులు లొంగిపోలేదు. దాంతో ఇక ప్రభుత్వాలు చేసేదేం లేక ఇక ఎన్కౌంటర్ల బాట పడుతున్నారని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇంకా చాలామంది మావోయిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి 5గురు తెలంగాణ మావోయిస్టులలో ఒకరుగా ఉన్నటువంటి రూపీ మరణంతో కొంచెం దిగ్భ్రాంతికి వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది ఉన్నటువంటి మావోయిస్టులు. ఇప్పటి వరకు కూడా మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మల్లా రాజిరెడ్డి కావచ్చు, దేవ్జీ కావచ్చు, ఇలా రకరకాల నూనె నరసింహారెడ్డి కావచ్చు, ఇలాంటి ఉన్నటువంటి పెద్ద నేతలందరూ కూడా లొంగిపోయేసరికి మావోయిస్టు పార్టీకి నిజంగా ఒక పెద్ద దెబ్బ తగిలినట్లయింది. అయితే ఇక చేసేదేం లేక ఉన్నటువంటి మావోయిస్టులందరూ కూడా వరుసగా లొంగుబాటు చర్యలకు పాల్పడ్డారు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆల్మోస్ట్ ఇప్పుడు 2026 జనరేషన్స్లలో ఉన్నాం. ఈ టైంలో ఇక ఇప్పుడు అడవులలో ఉండి పోరాటం చేస్తే పోయేదేమీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజా పోరాటాలు మాత్రమే ఇప్పుడు ఉద్యమానికి ఊపిరి పడతాయని కూడా చాలామంది లొంగిపోయినటువంటి మావోయిస్టులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ టైంలోనే ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్టులు కూడా చాలామంది ఇక చేసేదేం లేక అంటే ఉన్నటువంటి చాలామంది లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత ఇంకా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నటువంటి మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు ఇక అడవుల్లోనే ఉంటున్నారు. ఇక చేసేదేం లేక అటు ప్రభుత్వాలు కూడా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా వినకుంటే ఇక ఇప్పుడు పేరుతోటి అంటే ఇప్పుడు ఏంటంటే కూంబింగ్ పేరుతోటి వరుస ఎదురుకాల్పులు అంటే వాళ్ళు ఎదురుపడ్డప్పుడు వాళ్ళు ఎదురుకాల్పులు జరిపివ్వడం, దాని తర్వాత ఇక్కడ పోలీసులు కూడా ఎక్కువ మొత్తంలో ముమ్మరంగా బలగాలు అక్కడ దిగి ఉన్నటువంటి మావోయిస్టుల సంఖ్య చాలా తగ్గిపోతున్నటువంటి టైంలో ఇక్కడ పోలీసుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఒక్కొక్కరిని వాళ్ళని ఎన్కౌంటర్ చేసినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రూపీ మీద కూడా గతంలో 5 లక్షల రివార్డు ఉందని కూడా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత అది చాలా సందర్భాల్లో ఇంకా పెంచినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ ఈ టైంలో ఇలాంటి ఒక ఎన్కౌంటర్ నిజంగానే ఇక ఇప్పుడు ఇది ఒక సంకేతమా అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే రూపీ ఎన్కౌంటర్ తోటి ఆల్మోస్ట్ అంటే ఇక చేసేదేం లేక ప్రభుత్వాలు కూడా మేజర్గా ఇప్పుడు ఇక ఎన్కౌంటర్ల బాట పడుతున్నాయని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే మార్చ్ 31 ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో ఆ డెడ్ లైన్ కూడా అయిపోయింది. అంటే ఇచ్చినటువంటి డెడ్ లైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ ఆల్మోస్ట్ 13th అంటే ఇంకొక 15 days కూడా కంప్లీట్ అయినటువంటి టైంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైనా కానీ వాళ్ళు ఇంకా లొంగిపోలేదు. ఇక చేసేదేం లేక కంప్లీట్గా వాళ్ళందరినీ కూడా ఏరి పారేయడమే లక్ష్యం అనేటువంటి భావనతోటి ఇప్పుడు ప్రభుత్వాలు ఇక వాళ్ళని ఏరి పారేసే దిశగా కొనసాగుతున్నాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కొంతమంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులలో ఇంకా మిగిలింది ఒక గణపతి మాత్రమే ఉన్నారు. అయితే గణపతి కూడా చాలా వరకు ఎందుకు లొంగిపోవట్లేదు, స్టిల్ ఇప్పుడు మార్చ్ 31 తర్వాత అతన్ని బయటికి తీసుకొచ్చి లొంగిపోయాడని చెప్పేసి మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ప్లాన్ కూడా బీజేపీ చేస్తుందని చాలా సందర్భాల్లో చాలా మీడియా ఛానల్స్ అయితే చెప్పడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా గణపతి ఎక్కడ ఉన్నాడన్న ఆచూకీ మాత్రం స్టిల్ ఇప్పటి వరకు అయితే తెలియలేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆయన చాలా వరకు ఏజ్ సమస్యల కారణంగా బాధపడుతున్నారు. ఇక దాదాపు 80 సంవత్సరాల వరకు కూడా ఉండుంటాయి. ఇక ఈ టైంలో లొంగిపోయి దాని పేరు ఎందుకు చెడిగొట్టుకోవడం, అలానే చరిత్రలో నిలిచిపోతాడన్న కామెంట్స్ కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులు కొంతమంది ఇంటర్నల్గా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ ఇప్పటి వరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా పోలీసులు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అయిపోయాయి. ఇక విజ్ఞప్తి చేసినంత వరకు చేశారు. ప్రతి ఒక్కరిని ఉన్నటువంటి లొంగిపోయిన మావోయిస్టులని వాళ్ళకు పునరావాసాలు కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా వాళ్ళకు కొంత ఆర్థిక సాయం కూడా కల్పిస్తామని చెప్పారు. వాళ్ళు బ్రతకడానికి జనజీవన స్రవంతిలో కలవడానికి కంప్లీట్గా వాళ్ళు ఏదైతే బ్రతకడానికి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో వాళ్ళకు ఎలాంటి వెసులుబాటు కలగాలో అవన్నీ కూడా ఇస్తామనుకున్నటువంటి టైంలో ఇక లొంగిపోయినటువంటి మావోయిస్టులను చేసేదేం లేక ఎన్కౌంటర్ల దిశగా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తున్నట్టు కూడా కొన్ని వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. కొన్ని రాజకీయ వర్గాలు అయితే చూడాలి. అంటే మేజర్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే మాత్రం కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో పోరాడేటువంటి సిచ్యువేషన్స్ లేదు అడవులలో. ఇప్పుడున్నటువంటి లొంగిపోయినటువంటి మావోయిస్టులే కొత్తగా ఏర్పడి ఇక్కడ ప్రజా పోరాటాలు చేయడమా లేదంటే
లేదంటే ఉన్నటువంటి రాజకీయ పార్టీలలోకి అడుగుపెట్టి దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళి పోరాటాలు చేయడమా, లేదంటే లొంగిపోయిన మావోయిస్టులందరూ కూడా ఒకే వేదికపైకి వచ్చి ఒక కొత్త పార్టీని పెట్టి మరొక విధంగా అంటే ప్రజా పోరాటాల్లో విధంగా ఏదైనా రాజకీయ కొత్త పార్టీ పెట్టి ఇక ఎలక్షన్స్లో పోటీ చేయడమా, లేకపోతే ఇలా రకరకాలైనటువంటి సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ చూడాలి. మరి ఇన్ కేస్ ఇప్పుడు ఉన్నటువంటి టైంలో గతంలో ఇప్పుడు లేటెస్ట్గా దేవ్జీ కూడా ఆయన సొంతూరుకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు కూడా నా ఉన్నటువంటి రాజకీయ ప్లాన్ ఏదైతే ఉందో ఇది మాట్లాడడానికి సరైంది కాదు, ముందు ముందు నేను మాట్లాడతాను అని కూడా చెప్పడం కొంచెం షాకింగ్గా అనిపించింది. అంటే మేబీ ఏదైనా రాజకీయ పార్టీలోకి వెళ్ళొచ్చు, లేదంటే కొత్త పార్టీ అన్న పెట్టొచ్చు అన్నారు. బట్ ఆయన చెప్పిన దాని విషయం ఏంటంటే డెఫినెట్గా మా అవసరం ఉన్నప్పుడు ప్రజా పోరాటాలలో డెఫినెట్గా మా అవసరం ఎంత మేరకు ఉందో అది తప్పకుండా నిర్వర్తిస్తామని కూడా దేవ్జీ మరొక్కసారి ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అయింది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే వీళ్ళు ప్రజా పోరాటాలలో కంపల్సరీ ఉంటారు, బట్ ఎక్కడైనా కానీ ఏదో రకంగా పోరాడటం మాత్రం తప్పదని కూడా చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు.